గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగ యువతి యువకులు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో గన్నవరం రోటరీ క్లబ్ నందు మెగా జాబ్ మేళా, అమర్ రాజా 1000 ఉద్యోగాలు, ఎం గ్రూప్ 100 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థలు, పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగ యువతి యువకులు, ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గత నెల కాలంలో జాబ్ మేళా నిర్వహించి 1535 మందికి నాన్ ఐటీ, 72 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించాను. రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నా. ఎన్నికల ముందు చెప్పిన విధంగా 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను. అదే మాట ప్రకారం పనిచేస్తున్నా. సూపర్ 6 లో భాగంగా నేను ఇచ్చిన హామీల్లో ఒక హామీ అయిన మల్లవల్లి హామీని ఇప్పటికే అమలు చేశానని భావిస్తున్నా. పరిశ్రమలు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నా. దాదాపు 420 కంపెనీలు మల్లవల్లికి రానున్నాయి. రాష్ట్రానికి తలమానికంగా మల్లవల్లి పారిశ్రామిక వాడ కానుందని అన్నారు. అది కూడా మళ్ళీ వెల్యూ పెరిగింది. నర్సరీ ఉంటే నాకు ఛార్జీలు డబ్బులు కట్టాలి. ఆ 17 లక్షల ఖర్చు పెట్టినా నేను చాలా హ్యాపీగా ఖర్చు పెట్టాను. ఎందుకంటే 1535 మందికి నాన్ ఐటీ ఉద్యోగాలు, 72 మందికి హెచ్సిఎల్ కానీ ఇక్కడ కానీ చెన్నైలో వచ్చింది. దాదాపు 1600 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు 16,000 మందికి 15 లక్షల 16,000 కుటుంబాలు నిలదొక్కడం వల్ల మాకు కావాల్సింది ఎవరు రాజకీయాలు ఎవరు పరిమాణ రాజకీయాల్లో రకరకాల మనుషులు తిరుగుతూ మంచి ఎందుకంటే చరిత్రలో మనం లెక్కించుకోవాలంటే సమాజానికి మంచి చేసాం, ఏం చేసాం, మన ఆస్తి వల్ల ఇచ్చావా లేదా సమాజానికి ఆస్తి అంశాలు ఇలాంటి చౌక స్టేట్మెంట్లు చాలా బాగుంటాయి. జబ్బులు వచ్చి 10 రూపాయలు ఇవ్వాలంటే మేనిఫెస్టోలు ఎక్కే పరిస్థితి. ప్రపంచంలో చాలా మంది, ఎక్కువ మంది తెలియకుండానే భార్య బిడ్డలు డబ్బు ఎక్కువ ప్రేమిస్తారు. అది తెలియదు, సైకలాజికల్ ప్రాబ్లం. అది డబ్బు కూడా కష్టం అంతే తప్ప. కానీ ఎవరైనా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చాక ఉద్యోగం చేయడమో వ్యాపారం చేయడమో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించడమే లక్ష్యం. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా. కానీ ఈ మేళా పెట్ట కారణం ఎందుకు చెప్తానంటే, నేను ఎన్నికలకు ముందు చెప్పాను, నేను పరిపాలన చేయడానికి రాజకీయాల్లో రాలా. 15,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఇక వచ్చే ఎన్నికల్లో ఓటాడదని చెప్పాను. మళ్ళీ పారిశ్రామిక డెవలప్మెంట్ చేస్తా, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా, పరిస్థితులు తీసుకొస్తానని నేను గన్నవరంలో సూపర్ 6 ప్రకటించాను. ఆ సూపర్ 6 లో ఒకటి మల్లవల్లి. అది అయిపోయింది. 24 కంపెనీలు రాబోతున్నాయి. 459 ఎకరాలు ఎస్ఐట్ ఉంటే నిన్న పొద్దున మన సాయంత్రం కూడా అభిషేక్ గారు ఏపీఎస్సీ ఎండీతో అలాగే ఏపీఎస్సీ చైర్మన్ రాంబాబు గారు మాట్లాడే పరిస్థితి. ఆ పొలం కూడా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వం ఇంకో 183 కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆ పని అయిపోయిందని భావిస్తున్నా. 15,000 ఉద్యోగాలు గన్నవరం ఇస్తారని చెప్పింది. 5,000 వచ్చినాయి. అశోక్ లేలాండ్ ఇస్తున్నారు. ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. ఇంకా కాన్స్టిట్యూన్సీలో మన నియోజకవర్గం వాళ్ళకే ఉద్యోగాలు ఏకైక కండిషన్తో మీకు ఏం కావాలో చేస్తారని చెప్పి పక్క జిల్లాలో ఈ జిల్లా పక్క జిల్లా ఏ జిల్లా మంత్రులు చెప్పినా ఎన్నకూడదని కండిషన్ పెట్టారు. హోసూరు ఎంపీతో మాట్లాడారు. హోసూరు నగరంలో శ్రీరామ్ కంపెనీ అలాగే అశోక్ లేలాండ్ 2 కంపెనీలు ఉన్నాయి. ఇవాళ 2,500 కంపెనీలు ఉన్నాయి. అలా అంత ఎదుగుతో మనం దృష్టిలో చెప్తాను. నేను జ్యోతిష్కుడు కాదు, కానీ దాదాపు ఈ జిల్లాలో మంచి పరిశ్రమ కూడా ఇది అయిపోయింది. కాబట్టి రాష్ట్రానికే ఈ సామాన్యంగా అయితే బాగుంటుందని ఆ దిశగా పనిచేస్తున్నాం. శాసనసభ్యుడు అంటే పనిచేయడం తప్ప పరిమాణ సొంతం చెబుతా, అందరితో మీటింగ్లు పెడతా. 4 లక్షల మంది ప్రజలు నేరుగా రోజు నేను ఈ రోజు కూడా పాదయాత్ర చేసి నేరుగా కలిసాను. నాకు అవకాశం ఇస్తే ఈ రోజు అభివృద్ధి చేస్తాను 2018. అలాగే పనిచేయాలి తప్ప మేనిఫెస్టోలు ఎక్కడ పెడతాం, నేను పరిపాలన పనిచేయడానికి రాజకీయాలు రావాలి. నా మార్క్ కేడీసీసీ బ్యాంక్ చేతుల్లో ఒక పేజీ ఉండాలని చెప్పి మన కేడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ ట్రైన్ చేద్దాం. అక్కడికి వెళ్ళి మీరు 1 గంటలో 2 సంస్థ పరిషత్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుందని చెప్పారు.
యూనియన్ బ్యాంక్ కూడా చేశారు. ఇవన్నీ బ్యాంక్ బాగోగులు చేశారు. ఆ బ్యాంక్ 80 కోట్ల లాభం, 15 కోట్ల లాభం, బ్యాంక్ 80 కోట్లు సంవత్సరానికి పెరుగుతుందంటే అది యార్లగడ్డ వెంకటరావు కృషి. ఎవరిని మాత్రమే కేవలం నాకు సహకరించిన ఏడీసీసీ బ్యాంక్ ఉద్యోగస్తులు మాత్రమే దాంట్లో తప్పు తప్ప ఇంకెవరికి దాంట్లో భాగం కానీ భాగస్వామ్యం కానీ లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రాథమికాలలో 100 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేనే చెప్పాను. అది కట్టకపోయిన వాస్తవం. అలాగే ఆ రోజు నేను 11 ఏళ్ళు ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేశాను. ఆ రోజు పనిచేసిన వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, వ్యవస్థని సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని పతనమోచం పెట్టి అసలు ప్రభుత్వం అనేది ఏం చేయాలో కొత్తగా చూడాల్సిన పరిస్థితి 15 ఏళ్ళు ముఖ్యమంత్రికి అభ్యర్థి పరిస్థితి కల్పించిన దరిద్ర పరిపాలనలో కృష్ణా జిల్లాలో మాత్రం దేశంలో 5,000 కోట్లు నేను చేరుకోవాలి 11,000 కోట్లు దాటింది. 3 రోజుల్లో గమనించారు. బిఎస్సిఎస్ లో సెక్రటరీ ఏ ఊళ్ళో ఉద్యోగం చేస్తే అదే ఊళ్ళో రిటైర్ అయ్యే పరిస్థితి. దుర్మార్గమైన వైఖరి స్వాతంత్రానికి పూర్వం నుంచి కొనసాగుతుంది. దీన్ని పోలీసులు చెప్పలేని హెచ్ఆర్ పాలసీ లేదని రాసి ఆనాటి ముఖ్యమంత్రికి ఇస్తే జివో 90 ఇష్యూ చేశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం రేపు శాసనసభలో ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారు. జివో 90 అమలు చేసి బ్యాంకులో ట్రాన్స్ఫర్ పారదర్శకంగా చేయాల్సిందే. ఏ ఊళ్ళో సెక్రటరీ జాబ్ చేస్తున్నాడు